అప్పటికే ఇండియాలో కరువు మొదలైంది. ఆకలి చావులు, రైతులు అప్పులతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో గాంధీ వచ్చి చెప్పారు, ఇట్స్ అవర్ డ్యూటీ టు విన్ ది వార్ బై గివింగ్ దెమ్ అవర్ కోఆపరేషన్. అది మాత్రమే కాదు, 1918లో యంగ్ ఇండియా జర్నల్లో గాంధీ రాశారు, ఇండియా మస్ట్ ఆఫర్ హర్ మెన్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ హర్ లాయల్టీ టు ది ఎంపైర్. రిజల్ట్, బ్రిటిష్కి సోల్జర్స్ కావాలి అంటే గాంధీ కాల్ వల్ల 1.3 మిలియన్ ఇండియన్ బ్యాటిల్ ఫీల్డ్కి పంపబడ్డారు. 74,000 పూర్ ఇండియన్స్ తన భూమికి స్వతంత్రం కోసం కాదు, బ్రిటిష్ ఎంపైర్ కోసం చనిపోయారు. ఈ నెంబర్స్ అఫీషియల్గా బ్రిటిష్ వార్ ఆఫీస్ రిపోర్ట్స్లో కన్ఫర్మ్ అయ్యాయి. రెవల్యూషనరీ యూత్కి మాత్రం రక్తం మరుగుతుంది. ఫ్రీడమ్ కోసం కాదు, మనల్ని అణిచివేసిన వాళ్ళ కోసం ఎందుకు మనం రక్తం ఇవ్వాలి అని. ఈ గాంధీ డెసిషన్ ఇండియన్ పాలిటిక్స్లో ఒక ఫ్రాక్చర్ క్రియేట్ చేసింది, లాయల్టీ వర్సెస్ రెబిలియన్. ఈ ఫ్రాక్చర్ నుండి లేటర్ సుభాష్ చంద్రబోస్ రక్తంతో ఒక న్యూ ఫైర్ ఇగ్నైట్ చేశాడు. గాంధీ బ్రిటిష్ కోసం ఇండియన్ రిక్రూట్ చేశాడు. రేపటి వీడియోలో సుభాష్ చంద్రబోస్ వచ్చి ఇండియన్ హిస్టరీ టోటల్గా ఎలా మార్చేశాడో చూద్దాం.